హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ కర్రీస్ 3. ఇవాళటి రెసిపీ వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ. టమాటాల గుడ్డు కొట్టిపోసుకోవడానికి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది. ఎన్ని స్పూన్లు? 3 స్పూన్ల ఆయిల్ పోస్తున్నా. 3 పడుతుంది. టమాటా కదా. కొన్ని ఆవాలు వేసుకుంటున్నా. ఆవాలు జీలకర్ర, ఆవాలు వేగినాయి. పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఒక 2 పచ్చిమిర్చి ఎక్కువద్దు. పెద్ద సైజు ఒక్క ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకుంటున్నా. ఒక్క గడ్డనే. కరివేపాకు వేస్తున్నా. ఒక్క చెంచే అల్లం వెల్లిగడ్డ, ఒక్క చెంచే పసుపు 2 వేసుకొని కలుపుకుందాం. మంచిగా కలుపుకొని ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఒక హాఫ్ కేజీ టమాటా. టమాటా వేసుకున్నాం కదా, కొద్దిగా ఉప్పు వేసుకుందాం టమాటా మగ్గడానికి. టమాటా మొత్తం మెత్తగా కావాలి. మళ్ళీ ఒకసారి చూసుకుందాం మగ్గిందా చూసి కారం వేసుకుందాం. అవి అట్లా మగ్గాలి. అవి ఇట్లా మొత్తం ఇట్లా టమాటా ఇట్లా అయింది కదా. కారం వేసుకుందాం. 2 స్పూన్లు సరిపోతుంది. 2 స్పూన్ల మీద కొద్దిగా వేసుకోవాలి. ఇది కొట్టిపోస్తున్నాం కదా ఎగ్గు, సరిపోదు. కారం కొద్దిగా ఎక్కువనే ఉండాలి. ఇప్పుడైతే 1 స్పూన్ వేసుకుంటున్నా నేను సాల్ట్. ఇప్పుడు కారం వేసుకున్నాం కదా, మంచిగా కలుపుకున్నాము. మళ్ళీ మూత పెట్టుకోవాలి ఒక 2-3 నిమిషాలు. అది వంట చేస్తున్నా యూట్యూబ్. నువ్వు చెప్పు వివరంగా. కారం వేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి మూత తీసి కలిపి వాటర్ వేయాలా లేదా చూసుకుందాం. ఇంకో ఇట్లా మెత్తగా కావాలి. టమాటా మొత్తం ఇట్లా మెత్తగా కావాలి. చూసినారా ఇట్లా మొత్తం ఇట్లా అయితేనే మనం ఎగ్గు కొట్టి పోసుకున్నా బాగుంటుంది. ఇదే ఇట్లా
ఇష్టం ఉంటే అట్లా అట్లా పోసుకోవచ్చు. నేనైతే చిన్న చెంబడు పోస్తుంది. ఇగో ఇవి ఇట్లా పోసుకోవాలి. చాలు, సరిపోతుంది. వాటర్ పోసుకున్న తర్వాత ఇంట్లోనే గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా ఒక్కటే వేసుకోవాలి ముందు, తర్వాత ఇట్లా పోసుకోవాలి. ఇగో ఇట్లా నేను వేరే గిన్నెలో కొట్టి పోస్తున్నా. నేను 6 ఎగ్స్ పోసిన, మీ ఇష్టం ఎన్నైనా పోసుకోవచ్చు. నేనైతే 6 పోసుకున్నా. 6 పోసుకున్నా కదా. ఇప్పుడు మూత పెట్టుకుందాము, ఎందుకంటే ఇది కలిపొద్దు ఇప్పుడే. ఇగో ఇప్పుడు ఇట్లా ఉడికిపోయింది. ఒక్కసారి ఇగో ఇట్లా ఇంకా ఉడకాలి. ఇగో ఇట్లా ఇంకా ఉడకాలి. కొద్దిగా కదిలించుకోవాలి అంతే, కలిపొద్దు. ఇగో ఇట్లా కదిలించుకోవాలి. ఇదంటే అట్లా ఉంటే కదులుతుందా? ఇగో ఇట్లా కదిలించుకోవాలి. దీంట్లోకి మంచిగా ఉప్పు కారము అన్నీ మసాలాలు అన్నీ దీంట్లోకి వెళ్ళిపోతాయి. తిప్పి పని ఏం లేదు. ఇప్పుడు అట్లా ఉడుకుతుంది కదా, మనం అందులోనే 1 చెంచాడు ధనియాల పొడి వేసుకోవాలి. ఆ ఉడికేటప్పుడే 1 చెంచా ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకుందాము. ఇప్పుడు ఇట్లా ఉడికిపోయింది కదా, ఒకసారి ఇట్లా తిప్పేసుకోవాలి. ఇగో ఇట్లా ఇగో ఇట్లా మళ్ళీ ఒకసారి చూసుకుందాము. మనకు ఆ ఎగ్ అనేది వేసినాం కదా, అది కొద్దిగా ఇట్లా గట్టి పడాలి. ఇట్లా అంటుంటే గట్టి పడాలి. ఇగో పడ్డద్దు. ఇగో కలుపుతుంటే కూడా ఇక విడిపోదు. ఇగో ఇట్లనే ఉంటుంది. ఇగో 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 ఇట్లనే ఉంటుంది. ఇగో ఇక అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు ఉంచుకొని బంద్ చేసుకో. ఇప్పుడు అయిపోయింది కాబట్టి కొత్తిమీర వేసుకుందాము. తొందరగా అయిపోతుంది. ఇది టైం కూడా పట్టది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.